మనకి పెట్టుబడులు రావటం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో వేరు చోట్ల ఎక్కడ ఏదొస్తదనేది తెలుత్తు అనేది మామూలు విషయం. మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైనా గాని. మనం చూసుకుంటే దీంట్లో ఈ ఈ ఇక్కడ ఈ ఈ అవైలబిలిటీ ఉంది. సో, ఈ రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ ఈ పరిశ్రమ అయితే బావుంటది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పలానా చోట రావాలి. అలాగే స్టీల్ అండ్ ఈ పరిశ్రమలు పలానా చోట రావాలి. అలాగే ఇంకా కరెక్ట్‌గా మాట్లాడితే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ పలానా చోట రావాలి. ఎక్కడ ఎంత డేటా ఉందనేది ఆ డేటా కూడా తెలుసుకుంటాం. డేటా అవైలబుల్‌గా ఉండటం, డేటా గురించి నేర్చుకుంటాం అనేది నిజంగా అయన్నీ తెలుసుకుని మాట్లాడితే ఎవరికైనా ఇంప్రెస్ అవుతారు కంపెనీస్. గ్లోబల్ కంపెనీస్ రావాలంటే అది మస్ట్. మనం ఏదో నోటికొచ్చినట్టుగా సోది చెప్పి మీరు వస్తారా వచ్చేయండి, వాళ్ళ దగ్గరికెళ్ళి కలవండి, వీళ్ళ దగ్గరికెళ్ళి కలవండి అంటే జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏదైనా ఒక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే దాని వెనక బోలెడంత కృషి ఉంటుంది. ఆ కృషి సామాన్యులు చేస్తే అయ్యేది కాదు. ప్రభుత్వం లెవెల్లో కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే నేనే చూశాను ప్రత్యక్షంగా.